అర్జీవ్ కార్తిక్, స్వర్ణిమా సింగ్ మరియు మార్టినోవా ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా బహుముఖం. ఈ సినిమా అర్జీవ్ కార్తిక్ స్వయంగా నిర్మించిన డైరెక్షన్ చేశారు. ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా ఫణి కళ్యాణ్ సంగీతం అందించారు. బహుముఖం సినిమా మొత్తం అమెరికాలోనూ షూట్ చేయడం, అక్కడ కెమెరామెన్ లుక్స్ ఫ్యూచర్ సినిమాటోగ్రఫీగా వర్క్ చేశారు. ఏప్రిల్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లో సందడి చేయనుంది. కథ విషయానికి వస్తే, తన్వీర్ వాళ్ళది అమెరికాలో స్థిరపడిన ఫ్యామిలీ. తన్వీర్ వాళ్ళ అమ్మకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, కానీ యాక్టర్ కాలేకపోతుంది. దీంతో తల్లి కలను తాను నిజం చేయాలని చిన్నప్పుడే ఫిక్స్ అవుతాడు తన్వీర్. అయితే అనుకోకుండా జైలుకి వెళ్ళి కొన్ని సంవత్సరాల తర్వాత బయటికి వస్తాడు. బయటికి వచ్చాక నటుడు అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన్వీర్ చేసిన ప్రయత్నాలని బెడిసి కొడతాయి. జైలు నుంచి బయటికి రావటంతో అతనికి ఓ కౌన్సిలర్ కూడా ఉంటుంది. ఒకసారి సైకో ప్రార్థ ఆడిషన్ ఇస్తే సరిగ్గా చేయలేదని విమర్శిస్తారు. దీంతో అతను ఎలాగనైనా ఆ ప్రార్థని బాగా చేయాలని, మంచి నటుడు అవ్వాలని బాధపడుతూ దానికోసం నిజమైన సైకోలా మారిపోయి హత్యలు చేస్తాడు. అసలు తన్వీర్ జైలుకి ఎందుకు వెళ్ళాడు? తన్వీర్ ఎందుకు సైకోలా మారిపోతాడు? తన్వీర్ ఎందుకు హత్య చేశాడా? తన్వీర్కి సైకోథెరపిస్ట్ ఎందుకు? అతను నటుడు అయ్యాడా అనేవి తెలియాలంటే తెరపై చూడాల్సిందే. సినిమా విశేషంలో వస్తే, అర్జీవ్ కార్తిక్ సినిమా మీద ఇంట్రెస్ట్తో అమెరికా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ మరోపక్క ఈ సినిమా తీశాడు. ఈ సినిమాకి అతనే రచయిత, హీరో, దర్శకుడు, నిర్మాత కావడం విశేషం. ఇక ఈ బహుముఖం సినిమా మొత్తం అమెరికాలోనే షూట్ చేశారు. దీంతో అక్కడ ఉన్న ఇండియన్స్, అమెరికా నటులతో తెరకెక్కించారు. స్క్రీన్ ప్లే బాగున్నా అక్కడక్కడ కథ కొంచెం సాగుతున్నట్లు అనిపిస్తుంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు మాత్రం బాగా రాసుకున్నారు. కానీ థ్రిల్లింగ్ సినిమాకి సరిపడా ట్విస్టులు మాత్రం లేవని అనిపిస్తుంది. మొత్తంగా బహుముఖం సినిమా నటన అంత పిచ్చి ఉన్న ఓ అబ్బాయి తల్లి కలను నిజం చేశాడా, నటుడిగా మారాలనుకునే క్రమంలో సైకోలా మారితే ఎలా ఉంటుంది అనే థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కించారు. ఈ సినిమాకి 3 రేటింగ్ ఇవ్వచ్చు.